తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి గంజాయి రవాణా, గంజాయి కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ కూడా ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నారు. తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో ఈ కౌన్సిలింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, 2 టౌన్ సిఐ రాములు నాయక్, అట్లాగే 3 టౌన్ సిఐ సాంబశివరావు, రూరల్ సిఐ నాయబ్ రసూల్ వీరందరూ కూడా పాల్గొన్నారు. కొల్లిపర పోలీస్ స్టేషన్ సంబంధించి, అట్లాగే తెనాలి 3 టౌన్లు, రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఆ పరిధిలో ఉన్నటువంటి ఈ గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారందరినీ ఇక్కడికి పిలిపించి సంకల్పం అనే కార్యక్రమం ద్వారా వారికి అవగాహన అయితే కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గంజాయి రవాణా కానివ్వండి, గంజాయి అక్రమ రవాణా, గంజాయి అమ్మకాలు అనేది కూడా పూర్తిగా నిషేధించాలి, పూర్తిగా కూడా నిలిపివేయాలి. గతంలో చేసిన నేరాలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు కూడా సత్ప్రవర్తనతో మెలగాలి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. గంజాయి వల్ల మీ జీవితం నాశనం అవడంతో పాటు అనేక మంది యువత జీవితాలు కూడా చెడు మార్గంలో పట్టే అవకాశం ఉంది. కాబట్టి గంజాయి అనే దానికి పూర్తిగా దూరంగా ఉండాలి. గంజాయి రహిత తెనాలిగా కూడా మారడంలో అందరూ సహకరించాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికే అనేక కేసుల్లో, గంజాయి రవాణా కేసుల్లో, గంజాయి విక్రయాల కేసుల్లో ఉన్న వారిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేశాము. ఇక నుంచి కూడా జాగ్రత్తగా మసులుకుంటే ఆ రౌడీ షీట్లు కూడా తీసివేసి వారిని అందరూ కూడా సన్మార్గంలో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి డీఎస్పీ చెప్తా ఉన్నారు. ఇక్కడి నుంచి కూడా గంజాయి రవాణా చేసినా, గంజాయి సేవించినా, గంజాయి తరలించినా కూడా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని చెప్పి అయితే డీఎస్పీ జనార్దన్ రావు అయితే హెచ్చరించారు. గుంటూరు రేంజ్ ఐజీ గారి ఆదేశాల మేరకు గుంటూరు డిస్టిక్ ఎస్పీ గారు సంకల్పం అనే పేరు మీద ఈ గంజాయి మత్తు పదార్థాలు లోనే వారిని బయటపడేసేదానిగాను, లేదు మరో గంజాయికి లోను కాకుండా, బానిసలు కాకుండా చేయడానికని సంకల్పం అనే ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. మేము ఈరోజు గంజాయి బారిన పడి కేసులు పెట్టించుకొని వాటిని సరఫరాదారులు, వాళ్ళని వినియోగించిన వాళ్ళు, కేసుల్లో బుక్ అయిన వాళ్ళని పిలిచి వాళ్ళ మీద నిఘా నిమిత్తం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ గంజాయి బారి నుంచి బయటపడడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ పోలీస్ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దాని నిమిత్తం మా సబ్ డివిజన్ తెనాలి పరిధిలో ఉన్న గంజాయి కేసులో ఉన్న వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది.